ఈరోజు మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నిజంగా బతికిపోయిందండి. ఎందుకు? ఇక లాస్ట్ మినిట్లో రిలీజ్ అయ్యే సినిమా ఏదైనా చుక్కలే అయిపోయింది ఇంకంతే. జననాయకన్ సినిమా ఆగిందంటే సెన్సార్ బోర్డ్, రైట్? ఎందుకంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎందుకేంటంటే దానికి చాలా లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోతుంది కూడా సెన్సార్ బోర్డు ఇక నుంచి రిలీజ్ కాబోయే సినిమాలకి, దట్ మీన్స్ రేపు మార్చి 15 నుంచి ఏ సినిమాలు అయితే సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ వెళ్తాయో అక్కడ 2 ఫీచర్లు ఫుల్ఫిల్ చేయాలి. అవి ఏంటి? అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకు సేఫ్ జోన్లో ఉంది? ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసి షూటింగ్ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక మొన్న హరీష్ శంకర్ వచ్చేసి ఫాస్టప్ చేశాడు. ఈ ఫాస్టప్ చేసిన మూమెంట్లోనే టీజర్లు నాకు తెలిసి కాసేపటికి ట్రైలర్, ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేసిన ట్రైలర్ కూడా రావచ్చు. సినిమా వచ్చేసి ఉగాదికి అనుకున్నారు, బట్ రేపు 19వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అన్నది సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్కి ముందే వెళ్ళింది. అలా కాకుండా ఏమాత్రం లేట్ కనుక అయ్యి రేపు 15వ తారీఖు తర్వాత కనుక వెళ్ళినట్టే అయితే అందులో 2 ఫుల్ఫిల్ చేయాల్సి ఉండేది. దివ్యాంగ హక్కుల చట్టం 2016-2014 దాని ప్రకారం ఏంటంటే కొత్తగా వారు కూడా వినోదాన్ని ఆనందించాలి. ఏ రకంగా? వినపడిన వాళ్ళు, కనపడిన వాళ్ళు. వినపడిన వాళ్ళు ఎలాగా? కింద సబ్ టైటిల్స్, అందులో ఒక సౌండ్ లాంటిది ఏదో చేస్తున్నాడు, శంఖం ఊతున్నాడు లేదన్నప్పుడు అంటే ఆ సౌండ్ వినపడనటువంటి వారికి ఆ సౌండ్ ఏంటనో కింద రాయాలి. క్లోజ్డ్ క్యాప్షన్స్ అంటారు. సబ్ టైటిల్స్లోనే వాడు నవ్వాడు, వాడు ఏడ్చాడు, వాడు జేబులో చది తీసాడు, ఇది తీసాడు, లైక్ కింద మొత్తం డీటెయిల్గా రావాలి. ఇది ఎవరికి? వినపడినటువంటి వారికి కూడా అర్థమయ్యేలాగా సినిమా అంతా. అతను చూస్తున్నాడు సినిమా, వాడికి వినపడదే, సో కింద సబ్ టైటిల్స్ పెట్టి అతనికి అర్థమైంది. మరి విజువల్లీ ఇంపేర్డ్, దట్ మీన్స్ చూడటానికి పాప కొంతమందికి ఇబ్బంది, సరిగా చూడలేరు. కొంతమందికి శాశ్వతంగానే ఇబ్బంది. వాళ్ళు వింటారు. ఆ వింటున్నప్పుడు వాళ్ళకి స్పెషల్ హెడ్సెట్స్ ఇస్తారు. ఆ హెడ్సెట్లు ఏమైందంటే విలను జేబులోంచి కత్తి తీశాడు, హీరో కారు డోర్ని లాగా గట్టిగా తన్నాడు, అది ఆడియోలో రావాలి. బట్ నార్మల్గా చూసుకున్న వాళ్ళకి ఆ ఆడియో వచ్చేసి వాళ్ళకి వినపడదు. స్పెషల్ హెడ్సెట్లు ఉంటాయి చూసారా, వాళ్ళకి వినపడతాయి. వాస్తవానికి ఇలా ఇప్పటివరకు ఓటీటీలో రిలీజ్ అయ్యే వాటికి ఉంది. క్లోజ్డ్ క్యాప్షన్స్ రిలేటెడ్ మొత్తం ఆడ పెట్టాలి, అండ్ ఈ ఆడియో రిలేటెడ్ మొత్తం కూడా దాన్ని ఇన్సర్ట్ చేయాలి. అంటే సీన్కి నువ్వు వచ్చేసి క్యాప్షన్స్, ఓకే, సౌండ్స్ ఏవి ఎలా, అట్ ది సేమ్ టైం వినాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి నువ్వు ఏ రకంగా ఆ స్క్రీన్ మీద అసలు ఏం జరుగుతుంది ఏంటిది మొత్తం ఆ వాయిస్లో నీకు వాళ్ళకి అర్థం అవ్వాలి. అతను చూస్తలేదు బట్ వింటున్నాడు. ఆ వినడం ఎలా ఉండాలి? అతను అక్కడ ఉండాలి, ఆ సీన్ అతను ఉండిపోవాలి అంతే. మన సినిమా చూస్తున్నప్పుడు కళ్ళు బాగున్నాయి, చెవులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, అలా మనం పరకాయ ప్రవేశం చేస్తాం ఆ సీన్లో. మీరు చాలామంది ఒక సినిమా చూస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం. చాలామంది రెండు ఫ్లోలో కొట్టేస్తారు పక్కన నుండి. సో అలా మనం ఉంటామండి. బట్ ఆనందం ఎవరు కోరుకోరు. సో ఆనందాన్ని చెవిటి వారికి అండ్ మూగవారికి కూడా ఇవ్వాలి. అలాంటప్పుడు ఇవి 2 ఉండాలి. వాస్తవానికి ఎప్పటి నుంచి ప్రపోజల్ ఉందంట, బట్ ఇక్కడ నుంచి దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు నాకు అందిన సమాచారం మేరకు ఇండస్ట్రీ నుండి కొంతమంది అడిగి చూశాను. కొన్ని సినిమాలు ఫస్ట్ వచ్చేసి స్క్రిప్ట్ వర్క్, అదంతా షూటింగ్ తర్వాత ఎడిటింగ్, ఈ ఎడిటింగ్ ముందు డబ్బింగ్, ఇవన్నీ అయిన తర్వాత గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అన్నీ అయిపోయినాయి. సినిమాకి రెడీగా ఉంది. సర్టిఫికేట్కి వెళ్ళామా, తీసుకున్నామా, రిలీజ్ చేసేసామా. ఇప్పుడేంటి? నువ్వు ఇవన్నీ కాదు, ఇవన్నీ చేసిన తర్వాత క్లోజ్డ్ క్యాప్షన్స్ నీకు బిగ్ స్క్రీన్ మీద సినిమా థియేటర్లో అవన్నీ రావాల్సిందే. నీకు కింద క్యాప్షన్స్ రావాలి, ఓకేనా? అక్కడ ఏదైనా ఒక విజువల్ రిలేటెడ్, సౌండ్ రిలేటెడ్ ఏదైనా ఉంటే దానికి చెప్పాలంటే అది చెప్పాలి. అండ్ విజువల్ ఇంపేర్డ్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి స్పెషల్ హెడ్సెట్స్ ఇవ్వాలి. సరే, దాన్ని చార్జ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి అక్కడ నువ్వు ఆ సౌండ్లు అన్నవి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి.
సౌండ్ ఏ సౌండ్ ఏంటో చెప్పాలి. విజువల్ అంటే కంటికి కనిపించే విధంగా ఉన్నటువంటి కొన్ని ఉంటాయి, వాటికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ ఇక్కడ సౌండ్ ఇవ్వాలి. అండ్ ప్రతి సీన్కి సంబంధించి నువ్వు అక్కడ క్యాప్షన్స్ ఇచ్చుకుంటా పోవాలి. అండ్ స్క్రీన్ మీద కదిలే బొమ్మకి, కింద వచ్చే క్యాప్షన్కి, నీకు వినిపించే వాయిస్కి 3 సింక్ అవ్వాలి. ఇది మినిమం ఏ సినిమాకైనా 20 నుంచి 30 రోజులు పట్టిద్దంట. అంటే నో డౌట్ ఇంకా నిర్మాతలకు ఇది ఒక పెద్ద టాస్క్ ఇంక ఇప్పుడు. ఇక మీదట సుపరిణామం లాంటిదే ఇది. కొంతమంది స్క్రీన్ మీద చూస్తే ఇబ్బంది అంటున్నారు, అలా ఏముండదు. ఓన్లీ సబ్ టైటిల్స్ మాత్రం మనం చూస్తాం తప్ప వేరేది కాదు. సరే, ఆల్రెడీ ఓటీటీలో అలవాటు పడ్డాం కదా, ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీద అలవాటు అయిపోయింది అంతే. ఓకేనా? రాను రోజుల్లో రేపటి నుంచే సెన్సార్ బోర్డుకి వెళ్ళేది ఏదైనా కానీ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మీరు పొందాలి అంటే ఈ 2 కొత్త ఫీచర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మీరు అక్కడ యాడ్ చేసి తీరాల్సిందే ఒక సినిమాకి. ఇక రాను రోజులలో నిర్మాతలు సినిమా తీసామా రిలీజ్ చేసామంటే కాదు, సినిమా తీసామా ఇవన్నీ యాడ్ చేసామా సెన్సార్ బోర్డు వాళ్ళ చేత ఓకే అనిపించుకున్నామా అప్పుడు సినిమా రిలీజ్ డేట్ ఇచ్చుకోవాలి. అప్ టు దట్ రిలీజ్ డేట్ తొందరపడి ఇవ్వలేరు.